నమస్తే ఆదాబ్, నేను మీ అభి. వెల్కమ్ టు మై ఛానల్. టు ద వీడియో. నా పేరు అభి. ఈ వీడియోలో ఏంటంటే మనకి యూకేలో స్టూడెంట్స్కి, యూకేలో ఎక్కడైనా కానివ్వండి, లండన్ ఏ సిటీ అయినా కానివ్వండి, యూకేలో స్టూడెంట్స్కి పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఏమేమి వేస్తున్నాయి, ఏంది కథ అవన్నీ చెప్తాను. చలో లెట్స్ కమ్ టు ద టాపిక్. నేను యూకేకి వచ్చేసి అయితే అరౌండ్ 9 months అవుతుంది. ఈ 9 monthsలో నేను ఎన్నెన్నో పార్ట్ టైంలో చేసిన, ఎక్కడెక్కడనో ఏదేదో వేరే వేరే రోల్స్లో, చాలా రోల్స్లో వర్క్ చేసినాను. నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను ఏదంటే, యూకేలో పార్ట్ టైమ్స్ ఎత్తకడం 3 ways. ఫస్ట్ వే రిఫరల్, సెకండ్ది వచ్చేసి వాకిన్స్, థర్డ్ది ఆన్లైన్ అప్లై. నేను ఇవన్నీ మీకు 1 by 1 బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిఫరెన్స్తో స్టార్ట్ చేద్దాం. రిఫరెన్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్కడన్నా వర్క్ చేసేటోళ్ళు, వాళ్ళ చేసే స్టోర్ అంటే వర్క్ చేసే ప్లేస్ దగ్గర ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారు మనల్ని. సో దాన్ని రిఫరెన్స్ అంటారు. వాళ్ళు రిఫర్ చేయడం వల్ల మనల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యూకేలో చాలా మట్టుకు రిఫరెన్స్ మీదనే చాలామందికి పార్ట్ టైమ్స్ వస్తాయి. నాకు కూడా అట్లనే వచ్చింది, ఫస్ట్ రిఫరెన్స్ మీదనే. సో ఫస్ట్ మీరు వచ్చే స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, రిఫరెన్స్ అంటే మంచి సర్కిల్ పెంచుకోండి. ఇది పార్ట్ టైంకే కాదు, రిఫరెన్స్ అనేది, సర్కిల్ అనేది మనకి ప్రొఫెషనల్ జాబ్కి కూడా అవసరం పడుతుంది. సో ఫస్ట్ వే ఈజ్ రిఫరెన్స్. సెకండ్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాకిన్స్ ఏంటంటే మనం కదిలి స్టోర్లలోకి వెళ్ళి అక్కడ అడగడం. నాకు తెలిసి చాలామందికి హార్డ్ పార్ట్. ఎందుకంటే ఇట్లా సిగ్గుపడుకుంటా చాలామంది ఇంట్రోవర్ట్లు ఇట్లా నేనేంది అడిగేది అనే యాటిట్యూడ్తో ఒక్కొక్కరు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరన్నా కానీ అట్లాంటి యాటిట్యూడ్, ఇంట్రోవర్ట్ తనం అవేమన్నా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి, ఇంతింత ఫీజు కట్టి ఇంతింత లోన్లు తీసుకొని వస్తాం కాబట్టి అవన్నీ మర్చిపోయి మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, అంటే వాకిన్స్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ స్టోర్లలోకి వెళ్ళి హలో అని ఫస్ట్ వెళ్ళంగానే గ్రీట్ చేసి, హలో సార్, యూ హ్యావ్ ఎనీ పార్ట్ టైం జాబ్ వేకెన్సీ అని అడగండి. ఉంటే ఉందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. అంతే. ఇక్కడ బ్రిటిషర్స్ నాకు తెలిసినంత వరకు చాలా పొలైట్ వేలా చాలా మంచిగా మాట్లాడతారు. సో నో నీడ్ టు ఫీల్ షై. సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. సీవీలు తీసుకెళ్ళండి, అంటే రెజ్యూమేలు కాపీలు తీసుకెళ్ళండి, అవి తీసుకెళ్ళండి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా వేకెన్సీ ఉంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సీవీ అడుగుతారు, ఇవ్వండి. లేదంటే మీ నంబర్, మీ పేరు అవన్నీ అడుగుతారు, అవన్నీ రాసి ఇవ్వండి. సో వాకిన్స్ అనేది సెకండ్ మేజర్ వే టు గెట్ ఎ పార్ట్ టైం. నా ఫ్రెండ్స్ చాలామందికి వాకిన్స్లోనే దొరికింది. అట్లా హై స్ట్రీట్స్, ఇంకా ఏదైనా మార్కెట్ రోడ్స్ ఎక్కడున్నా, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వెళ్ళండి. ఏమన్నా వేకెన్సీ ఉంటే అడగండి, ఉంటే ఉండని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. సో దిస్ ఈస్ ద సెకండ్ వే కాల్డ్ వాకిన్. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ద థర్డ్ వే. ఇది ఏంటంటే ఆన్లైన్ జాబ్ అప్లై అన్నట్టు. మంచిగా ఇప్పుడు కూడా ఎండ తగులుతుంది, మంచిగా వెచ్చగా ఉంది. చలో కమ్ బ్యాక్. ఇది ఆన్లైన్లో అప్లై ఎట్లా అంటే, ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ టైంలకు కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయమంటారు. ఎట్లా అంటే మ్యాక్సిమం ఇక్కడ ఇండీడ్లో మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని, మీరు ఎట్లాంటి రోల్స్ అప్లై చేద్దాం అనుకుంటారో అవి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కెరియర్స్ యాప్స్ ఉంటాయి. కెరియర్ యాప్స్ అవి ఏంటంటే మెక్డొనాల్డ్స్ కెరియర్స్ అని కొట్టండి. దాంట్లో మీరు ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉంటే మీకు చూపిస్తే అట్లా సెలెక్ట్ చేసుకోండి. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, టెస్కో, సెయిన్స్బెరీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని వీటికి సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి ఇక్కడవి. అవి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అవి చూడండి. దాంట్లో నుంచి కూడా మీరు జాబ్లో అప్లై చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 మేజర్ వేస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ టు గెట్ ఎ పార్ట్ టైం జాబ్ ఇన్ యూకే. ఇంకా దీన్ని మూడింటిని బ్రేక్ డౌన్ చేద్దాం 1 by 1. ఏది ఎఫెక్టివ్ ఉంటుందని నేను చెప్తాను. ఫస్ట్ ఎఫెక్టివ్ ఉండేది రిఫరెన్స్ మీద జాబ్. ఎవరైనా రిఫరెన్స్ చేస్తే మనకు పార్ట్ టైం జాబ్ వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా సెకండ్ ఎఫెక్టివ్ వే అనేది వాకిన్స్లో కూడా వస్తాయి. ఆన్లైన్ అనేది ఆన్లైన్లో థర్డ్ ఎందుకు పెట్టినా అంటే, అది చాలా టైం పడుతుంది రావడానికి. అంటే చాలా అప్లై చేస్తూనే ఉండాలి. నేను ఇప్పటికి more than 100 అప్లై చేసినాను. అక్కడ నుంచి కొన్నే కాల్స్ వచ్చినాయి. అట్లా థర్డ్ ఆన్లైన్ నేను దాన్ని లాస్ట్లో పెడతాను. అంటే అది ఎఫెక్టివ్ కాదని కాదు, కొంతమందికి తగులుతాయి, కొంతమందికి తగలవు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.
ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా యూకే స్టూడెంట్ లాగా ఎవరన్నా వచ్చేది ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, దాని మీద కూడా వీడియోస్ చేద్దాం. బాయ్. అండ్ ఫర్గోట్ టు టెల్ యూ గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఇంకెవరైనా యూకేకి వచ్చి కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.